ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH. నమస్తే, వెల్కమ్ టు ఇన్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 17 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కానీ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరుపై సస్పెన్స్ నడుస్తోందా? రాష్ట్రంలో డిఎస్సీ అక్రమాలపై శాసనసభ సాక్షిగా ప్రభుత్వాన్ని వైసీపీ నిలదీసేందుకు రెడీ అవుతోందా? లేక ప్రతిపక్ష హోదా దక్కలేదని అసెంబ్లీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారా? అటు కూటమి నేతలు మాత్రం వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలని పట్టుబడుతుండడం హాట్ టాపిక్గా మారిందా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలపై హాట్ చర్చ మొదలైంది. ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 4 రోజుల పాటు సాగే అసెంబ్లీ శాసనమండలి సమావేశాల అంశంపై గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ శాఖలకు నోటిఫికేషన్ ప్రతులను పంపించారు. అమరావతిలోని అసెంబ్లీ హాలులో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పని దినాలు, ఎజెండా ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ వస్తుందా లేక పాత సీనే రిపీట్ అవుతుందా అనే చర్చ జరుగుతుంది. గతేడాది వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. కేవలం 10 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉన్నారు. ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. కానీ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చే ఛాన్స్ లేదని చర్చ జరుగుతుంది. దీనికి ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షం హోదా మీద వైసీపీ గట్టిగా పట్టుబట్టడమే కారణంగా చెప్తున్నారు. కానీ కూటమి నేతలు మాత్రం వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలని పట్టుబడుతున్నారు. అయితే ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుతూ వైసీపీ కోర్టుకు వెళ్లింది. దాంతో ఈ అంశం హైకోర్టులో విచారణ దశలోనే ఉంది. మరోవైపు రూల్స్ ప్రకారం చూస్తే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కదని అధికార పక్షం అంటుంది. మొత్తం సీట్లలో 10% అయినా తెచ్చుకున్న పార్టీకే విపక్ష హోదా ఇస్తారని కూటమి నేతలు చెబుతున్నారు. దాంతో వైసీపీ చెబుతున్నట్లుగా ఏకైక ప్రతిపక్షంగా ఉన్న వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా కట్టబెట్టారని అంటున్నారు. దాంతో 164 సీట్లతో పూర్తి అధికారంలో అసెంబ్లీలో బలంగా కనిపిస్తున్న కూటమి వైసీపీ డిమాండ్ని ఏమాత్రం పట్టించుకునే అవకాశమే లేదనే ప్రచారమూ సాగుతుంది. కానీ ఎప్పటి మాదిరిగానే వైసీపీ అసెంబ్లీకి దూరంగానే ఉంటూ మండలిలో మాత్రం తమ వాయిస్ ను గట్టిగా వినిపిస్తారని అంటున్నారు. మండలిలో వైసీపీకి 30 మంది సభ్యులు ఉన్నారు. దాంతో మండలిలోనే కూటమిని ఎదుర్కోవాలని వైసీపీ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. మండలిలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైసీపీకి ఉంది. ఆ హోదాలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు ఉన్నారు. దాంతో ప్రజా సమస్యల మీద వారి ద్వారానే వైసీపీ గొంతు వినిపించాలని ఆ పార్టీ అధినాయకత్వం నిర్ణయించినట్లుగా చెప్తున్నారు. ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలని పిఎస్సీ చైర్మన్ ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సవాలు విసిరారు. వైసీపీ నిరాహార దీక్షలో జెన్జీలు లేరని విమర్శించారు. వైఎస్ జగన్ తో కేవలం గంజాయి బ్యాచ్ మాత్రమే ఉన్నారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా డిఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా గొడ్డలి పార్టీ చేస్తున్న నిరసన దీక్షల్లో ఒక్క డిఎస్సీ అభ్యర్థి అయినా ఉన్నాడా అని ప్రశ్నించారు. వైసీపీ దురాగతాలపై ప్రజలు తిరగబడే రోజులొచ్చాయని ఆరోపించిన ఎమ్మెల్యే కూన రవికుమార్, జగన్మోహన్ రెడ్డికి విలువలు ఉంటే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు తమ 11 మంది ఎమ్మెల్యేలతో హాజరై చర్చిస్తే తాము కూడా చర్చించడానికి కూటమి సర్కారు సిద్ధమని కూన రవికుమార్ ఛాలెంజ్ చేశారు. ఇక్కడ జంజీ లేరు, జగన్జీ మాత్రమే ఉన్నారు, జగన్ అండ్ గంజాయి బ్యాచ్ మాత్రమే ఉన్నారు. దీన్ని నేను జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ దాష్టికమైన పనులు, రిలే నిరాహార దీక్ష అంటే ఎవడండి? నేను కూడా చూశాను ఆమదాల వలసలో రిలే నిరాహార దీక్ష ఎవడండి? గంజాయి బ్యాచ్ గల అందులో ఎవరైనా డిఎస్సీ రాసినటువంటి ఒక అభ్యర్థి అయినా ఉన్నాడా? ఒక్క అభ్యర్థి గంజాయి తాగి ఒళ్ళు పూనక వెక్కి మందు తాగి తప్ప తాగి కూలుతున్నటువంటి వాళ్ళందరూ మీరు టెంటుల్లో కూర్చుంటే
ఈరోజు ప్రజలే ఒక్కొక్కసారి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నడుము కట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ, జగన్మోహన్ రెడ్డికి నీకు ఇంకా ధైర్యం ఉంటే, నువ్వు చెప్పిన మాట నిజమని నువ్వు భావిస్తే, నీలో ఎక్కడైనా కొన్ని పదార్థాలు మనిషికి ఉండాల్సిన విలువలపై ఉండాల్సిన పదార్థాలు నీ బాడీలో, నీ రక్తంలో ఎక్కడైనా ఉంటే, ఒక బిందువైనా ఉంటే శాసనసభకు రండి, నీ 11 మంది సభ్యులతో రండి. శాసనసభలో నువ్వు లేవనెత్తిన అంశాన్ని తప్పనిసరిగా చర్చిద్దాం. మరోవైపు మెగా డిఎస్సిపై ఇప్పటికే వైసీపీ తమ ఆందోళనలను తీవ్రం చేస్తుంది. ఇప్పుడు ఇదే అంశం మీద మండలిలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీలు గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలున్నాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఎప్పటి మాదిరిగానే వైసీపీ అసెంబ్లీకి దూరంగా ఉండే అవకాశం ఉందనే ప్రచారము సాగుతుంది. అయితే మండలిలో మాత్రం రాజకీయం కూటమి వర్సెస్ వైసీపీగా హీటెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. చూడాలి మరి. 4 రోజుల పాటు జరిగే వర్షాకాల సమావేశాలలో కూటమిని మండలిలో వైసీపీ ఎలా కంట్రోల్ చేస్తుంది, దానికి డేటైన ప్లాన్తో కూటమి ఏ విధంగా వైసీపీని కార్నర్ చేయనుంది అనే విషయం మాత్రం మరో వారం రోజుల్లో క్లారిటీ రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఇంటింటి తెలుగుదేశం పేరిట 45 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే 15 రోజుల కార్యక్రమం సైతం పూర్తయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు జిల్లాల్లో ఇంటింటికి తిరుగుతున్నారు. కానీ ఆ ఒక్క నియోజకవర్గంలో మాత్రం ఎక్కడా తెలుగు తమ్ముళ్ల జాడ కనిపించడం లేదా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలే జరగడం లేదా? ఎక్కడా నియోజకవర్గం ఏంటా కదా? కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే ఇందులో పిఠాపురం, కాకినాడ రూరల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా కాకినాడ సిటీ, తుని, ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేటలలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు. ఇక పిఠాపురం నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక్క పిఠాపురం మినహా మిగిలిన 6 నియోజకవర్గాలలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరుగుతుంది. కాకినాడ రూరల్లో జనసేన అభ్యర్థి ఉన్నప్పటికీ ఇన్ఛార్జ్ అనంతలక్ష్మి ఒకవైపు, రూరల్ కోఆర్డినేటర్ కటకం శెట్టి బాబీ మరోవైపు తిరుగుతున్నారు. మిగిలిన చోట్ల ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని చుట్టేసి వస్తున్నారు. కానీ పిఠాపురంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు పూర్తిగా నిలిచాయి. దాంతో పిఠాపురంలో తెలుగుదేశం జెండా ఎగరడం కష్టమేనన్న చర్చ జరుగుతోంది. గతంలో పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మను ఆ పదవి నుంచి తొలగించారు. దీంతో ఆయన పిఠాపురంలోని కార్యాలయం కూడా మూసివేశారు. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి నడిపించే నాదుడు లేకుండా పోయాడు. వర్మ పిఠాపురం వదిలి కాకినాడ నివాసంలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరగడం లేదు. పలువురు నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు, ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నప్పటికీ ఇన్ఛార్జ్ లేకపోవడంతో తమకు ఎందుకు వచ్చిన తలనొప్పి అంటూ వారు కూడా దూరంగా ఉంటున్నారు. అసలు పిఠాపురంలో పార్టీ ఉందా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో టీడీపీ తమ పార్టీ ఇన్ఛార్జీలను నియమించి కార్యక్రమాలు చేపడుతుంది. రానున్న స్థానిక సంస్థల కోసం పార్టీని బలోపేతం చేస్తుంది. కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంని మాత్రం వదిలేసిందని చెబుతున్నారు. ఇన్ఛార్జ్ను తొలగించి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు వేరే వారిని నియమించలేదు. మంచి వ్యక్తిని నియమిస్తామని ప్రకటన మాత్రం ఇచ్చిందే. ఇన్ఛార్జ్ లేరు, నాయకులు రావడం లేదు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేవారు లేరు. దీంతో తెలుగుదేశం పార్టీ పూర్తిగా పిఠాపురం నియోజకవర్గంలో కనుమరుగైపోయింది. నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలంలో పార్టీకి బలమైన పునాది ఉంది. కేడర్ ఉన్నప్పటికీ వారు కూడా దూరంగానే ఉంటున్నారు. ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 174 నియోజకవర్గాలలో జరుగుతుండగా పిఠాపురంలో మాత్రం ఒక్కరోజు కూడా ఇప్పటి వరకు జరగలేదని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.
మొత్తం మీద త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పిఠాపురంలో టీడీపీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు పోటీ చేస్తుందా, తమకు అవకాశం లభిస్తుందా అన్న ఆందోళన కేడర్లో పట్టుకుంది. గతంలో ఎస్వీఎస్ఎన్ వర్మ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు బలంగా ప్రజల్లోకి వెళ్లారు. అలాంటి బలమైన నేతను తొలగిస్తే తమలాంటి వారికి దిక్కేమిటి అన్న నిర్వేదం తెలుగు తమ్ముళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో పిఠాపురంలో ఇంటింటికి తెలుగుదేశం నిర్వహించకూడదని ఏమైనా నిబంధన ఉందా? పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తాము పార్టీ జెండా పట్టుకొని ప్రజల్లోకి వెళ్లే హక్కు, అర్హత కోల్పోయామానని సీనియర్లు కన్నీళ్లు పెడుతున్నారు. దీనిపై అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారు వేచి చూడాల్సిందే. వైఎస్ కుటుంబం నుంచి మరో నేత పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా? త్వరలోనే వైఎస్ జగన్ కూతురు హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా హర్షారెడ్డిని బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారా? అటు కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయించే ఆలోచనలో జగన్ ఉన్నారా? అయితే ఈ విషయంపై వైఎస్ జగన్ త్వరలోనే క్లారిటీ ఇస్తారని పార్టీ వర్గాలంటున్నాయా? ఉమ్మడి కడప జిల్లా వైఎస్ కుటుంబానికి అడ్డ. గత 3 దశాబ్దాలుగా కడప జిల్లా రాజకీయాలలో వైఎస్ కుటుంబమే చక్రం తిప్పుతుంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అటు వైఎస్ షర్మిల సైతం పొలిటికల్ గా కాస్త వెనుకబడ్డ అన్నకు పోటీగా రాజకీయం చేస్తున్నారు. త్వరలోనే తన కొడుకును పాలిటిక్స్ లోకి దింపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కూడా తన కుమార్తెను పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇప్పించేందుకు రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఆమె తన తొలి ప్రయత్నంలోనే కడప లోక్సభ బరిలో నిలవబోతున్నట్లు ప్రచారం సాగుతుంది. 2029లో జరిగే ఎన్నికల్లో వైసీపీ తరపున ఆమె బరిలో నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా కడప లోక్సభ నియోజకవర్గం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఉంది. గతంలో వైఎస్ జగన్ కడప ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో అవినాష్ రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించి కడప లోక్సభ సీటును హర్షారెడ్డికి కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా జగన్, షర్మిల పాలిటిక్స్ లో ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగాను పనిచేశారు. అటు షర్మిల కూడా ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్నారు. గతంలో జగన్ తో విభేదించిన షర్మిల తొలుత తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి ఆ తరువాత కాంగ్రెస్ లో చేరి ఏపీలో పీసీసీ చీఫ్ అయ్యారు. జగన్ లక్ష్యంగా షర్మిల తన రాజకీయం కొనసాగిస్తున్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి సైతం త్వరలో రాజకీయ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తుంది. జగన్ తల్లి విజయమ్మ సైతం ఎక్కువగా షర్మిలకు అండగా నిలుస్తున్నారు. అయితే వైసీపీ వ్యవహారాలను జగనే స్వయంగా చూసుకోవాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు తన కూతుర్ని కడప లోక్సభ బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే జగన్ తన 2 కుమార్తెలకు వ్యాపార బాధ్యతలు అప్పగించే పని కూడా మొదలు పెట్టారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ జగన్ భారతీ దంపతుల పెద్ద కూతురే హర్షారెడ్డి. ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఫ్రాన్స్లోని ప్రతిష్టాత్మకమైన ఇన్నిట్స్ బిజినెస్ స్కూల్ నుండి ఎంబీఏను డిస్టింక్షన్లో పూర్తి చేశారు. ఇక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పూర్తయిన తర్వాత ఆమె యునైటెడ్ స్టేట్స్ కు చెందిన ఒక గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీలో ఫైనాన్షియల్ కన్సల్టెంట్గా కూడా ఎంపికయ్యారు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం ఆమె ప్యారిస్ వెళ్లారు. అంతకుముందు వైఎస్ జగన్ జైలులో ఉన్న సమయంలోనూ తాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత కూడా ఎంతో ధైర్యంతో ఆమె తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఆమె ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో డిగ్రీ, మాస్టర్స్ పూర్తి చేసిన సందర్భాలలో వైఎస్ జగన్ స్వయంగా ఆమెను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు సైతం చేశారు. ఇప్పుడు హర్షారెడ్డికి కడప లోక్సభ సీటు కేటాయిస్తే
ప్రస్తుత కడప ఎంపీ అవినాష్ రెడ్డిని జిల్లాలో ఏదైనా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీ తర్వాత పాదయాత్ర చేస్తారనే ప్రచారం సైతం జరుగుతుంది. నవతరం మరో ప్రజాప్రస్థానం పేరుతో ఆమె పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. మరోవైపు వచ్చే ఏడాది 2027లో జనంలోకి వెళ్లేందుకు వైఎస్ జగన్ సైతం రెడీ అవుతున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఆలోపే హర్షారెడ్డి సైతం పాదయాత్రను పూర్తి చేస్తారని టాక్ వినిపిస్తుంది. అయితే ఆమె పాదయాత్రను ఎక్కడి నుంచి మొదలు పెడుతుంది, ఏ జిల్లాలో పాదయాత్ర చెయ్యాలి అనే దానిపై పార్టీలో కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలోనే తాడేపల్లి నుంచి అధికారిక ప్రకటన వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద వైఎస్ హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీ, ఆ తర్వాత పాదయాత్రపై వైఎస్ జగన్ త్వరలోనే ఓ క్లారిటీ ఇస్తారని తాడేపల్లి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తుల అంశం హాట్ టాపిక్గా మారుతోంది. కాంగ్రెస్తో కలిసి ముందుకు సాగడంపై సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయా? పొత్తులో ఉంటూనే సిపిఐని దెబ్బతీసే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉందని సిపిఐ భావిస్తోందా? అందుకే మమ్మల్ని తక్కువ అంచనా వేయద్దని కాంగ్రెస్ను హెచ్చరిస్తోందా? ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్ సిపిఐ మధ్య దోస్తానాకు బ్రేకులు పడినట్టేనా అన్న చర్చ జరుగుతోందా? ఇంతకీ ఈ రెండు పార్టీల మధ్య గొడవలకు కారణమేంటి? భద్రాద్రి కొత్తగూడెంలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. కాంగ్రెస్ సిపిఐ మిత్రపక్షాల మధ్య డైలాగ్ వార్ ముదురుతుంది. రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన కామెంట్స్ మరింత బలం చేకూర్చాయి. మణుగూరు నుండి ప్రజా చైతన్య యాత్ర ప్రారంభ సభలో మాట్లాడిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగానే కాకుండా ప్రత్యక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. కమ్యూనిస్టులను తక్కువ అంచనా వేయొద్దని, తమను బలహీనంగా భావించి పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. బీజేపీ వంటి మతోన్మాద శక్తులను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్కు మద్దతిచ్చామని, తాము మిత్రధర్మాన్ని పాటిస్తున్నామని, కాంగ్రెస్ కూడా అదే విధంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. మిత్రధర్మం పాటించకపోతే మిమ్మల్ని రక్షించేవారు ఎవరూ ఉండరని, తమను అవమానిస్తే గతంలో బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని కూనంనేని హెచ్చరించడం సంచలనంగా మారింది. అయితే ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కామెంట్స్ వెనుక అసలు రాజకీయం వేరే ఉందన్న చర్చ జోరుగా సాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సిపిఐ పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సిపిఐకి కేటాయించారు. ఆ ఎన్నికల్లో కూనంనేని సాంబశివరావు విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు జిల్లాకు చెందిన ఓ మంత్రి రాజకీయంగా అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం సిపిఐ వర్గాల్లో ఉంది. అంతేకాకుండా ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి కూడా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంపై సిపిఐ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే మున్సిపల్ ఎన్నికల సమయంలోనే ఇరు పార్టీల మధ్య విభేదాలు బయటపడినట్లు సిపిఐ నేతలు చెప్తున్నారు. అయితే తమ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ రాజకీయంగా విస్తరించే ప్రయత్నం చేస్తుందని సిపిఐ భావిస్తుందట. మరోవైపు నియోజకవర్గంలో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్ రాజకీయ సమీకరణాలను మార్చేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. దీంతో కొత్తగూడెం ఇప్పుడు కేవలం మిత్రపక్షాల నియోజకవర్గం కాకుండా రెండు పార్టీల రాజకీయ భవిష్యత్తుకు కీలకమైన వేదికగా మారుతోంది. ఇదిలా ఉంటే కొత్తగూడెం నియోజకవర్గానికి నిధుల కేటాయింపు, అభివృద్ధి కార్యక్రమాలు, అధికారుల వ్యవహార శైలిపై కూడా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గతంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సిపిఐ వర్గాలు చెప్తున్నాయి.
తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కొన్ని అంశాలపై అధికారులను సంప్రదించినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన లేదనే అసంతృప్తి ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల నుంచి వస్తున్న రాజకీయ ఒత్తిళ్లు కూడా తమ కేడర్ను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సిపిఐ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కూనంనేని బహిరంగ వేదికలపై నుంచి చేసిన హెచ్చరికలు కేవలం ఆవేశపూరిత వ్యాఖ్యలు కాదని, తన కేడర్కు భరోసా కల్పించడంతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి ఒక స్పష్టమైన రాజకీయ సందేశం పంపేందుకే ఈ వ్యాఖ్యలు చేశారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మేము స్నేహధర్మం పాటిస్తున్నాం, మీరు కూడా పాటించాలి అన్న కూనంనేని మాటలు మిత్రపక్షాల మధ్య ఉన్న అసంతృప్తిని బహిరంగ చర్చగా మార్చాయి. అటు స్థానిక స్థాయిలోనే ఈ విభేదాలను పరిష్కరించకపోతే అవి రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. మేమేం పెద్ద పెద్ద పదవులు కోరుకోవట్లేదు, కానీ మమ్మల్ని అవమానపరిస్తే బీఆర్ఎస్కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుంది. వీళ్ళందరూ కష్టపడి మీకు ఓట్లేసి గెలిపించారు, నాకు కూడా వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మీకు రక్షించేవాడు ఎవడు ఉండడు. మిమ్మల్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ ని, ఎందుకంటే బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని మేము కోరుకుంటున్నాం. అందుకని మేము సపోర్ట్ చేశాం. మీ పతనం మీరే రాసుకుంటే, మీ పతనానికి సంబంధించి మీరే దానికి శిలాపలకం తయారు చేసుకుంటే, మీ మీ దాన్ని ఏమంటారు, మీ శ్మశాన వాటికి ఉంటుంది శవపేటికను మీరే తయారు చేసుకుంటే మేమేమీ చేయలేం, మేమేం చేయలేం. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ సిపిఐ వేరువేరుగా పోటీ చేశాయి. కార్పొరేషన్లో కాంగ్రెస్ సిపిఐ చెరో 22 డివిజన్లు గెలుచుకోవడంతో హంగ్ పరిస్థితి ఏర్పడింది. చివరకు మేయర్ పదవిపై ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. సిపిఐకి మేయర్, కాంగ్రెస్కు డిప్యూటీ మేయర్ పదవి దక్కేలా ఒప్పందం జరిగింది. అంటే ఎన్నికల్లో ఎవరి దారి వారిదే అయినా అధికారాన్ని పంచుకునే దగ్గర మాత్రం కాంగ్రెస్ సిపిఐ ఒక్కటయ్యాయి. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల తరువాత సింగరేణి ఎన్నికలు కూడా రాజకీయంగా కీలకం కానున్నాయి. సింగరేణి కార్మిక వర్గంపై పట్టు కోసం రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్న సమయంలో కాంగ్రెస్ సిపిఐ మధ్య బయటపడుతున్న విభేదాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకవైపు కార్పొరేషన్లో కలిసి అధికారాన్ని పంచుకున్న పార్టీలు, మరోవైపు బహిరంగ వేదికలపై ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకోవటం, ఈ పరిణామాలు కొత్తగూడెం రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీశాయి. ఈ మధ్య కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్పై చేసిన తీవ్ర వ్యాఖ్యల తర్వాత స్థానికంగా కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారు? కాంగ్రెస్ సిపిఐ మధ్య ఇప్పటికే ఉన్న అవగాహన కొనసాగుతుందా, లేక మిత్రపక్షాల మధ్య దూరం మరింత పెరుగుతుందా అనే చర్చ సాగుతుంది. ముఖ్యంగా రానున్న సింగరేణి రాజకీయాలు, కార్మిక సంఘాల ఎన్నికల నేపథ్యంలో ఈ విభేదాలు ఏ రూపం దాలుస్తాయన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఎన్నికల సమయంలో ప్రత్యర్థులుగా అధికారం పంచుకునే సమయంలో మిత్రులుగా కాంగ్రెస్ సిపిఐ పార్టీలు మారుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ రాజకీయ విమర్శలతో ఎదురెదురుగా కొత్తగూడెంలో కాంగ్రెస్ సిపిఐ రాజకీయ బంధం ఎటువైపు వెళ్తుందో, కూనంనేని వార్నింగ్ తర్వాత చోటు చేసుకునే పరిణామాలే తెలిసనున్నాయి. జిల్లా నుంచి మొదలైన ఈ రాజకీయ వేడి సింగరేణి రాజకీయాల వరకు విస్తరిస్తుందా, లేక మిత్రధర్మం మరోసారి ఇరు పార్టీలను ఒక్కటి చేస్తుందా అనేది వేచి చూడాలి. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఓ నలుగురు అధికారుల తీరు మారడం లేదా? స్వయంగా డీజీపీ పిలిచి హెచ్చరించిన ఆ నలుగురు ఆఫీసర్లు పద్ధతి మార్చుకోవడం లేదా? స్వయంగా డీజీపీ సివి ఆనంద్ ఈ వ్యాఖ్యలు చేయడం పోలీస్ శాఖలో కలకలం రేపుతున్నాయా? పోలీస్ శాఖలో ఆ అధికారులు ఎవరని అందరూ ఆరా తీసే పనిలో పడ్డారా? ఇంతకీ డీజీపీ సివి ఆనంద్ ఆదేశాలను సైతం పట్టించుకొని ఆ ఆఫీసర్స్ ఎవరు? ఈ స్టోరీలో చూసేద్దామా?
తెలంగాణ పోలీస్ శాఖలో కొందరు ఉన్నతాధికారుల వ్యవహారంపై డీజీపీ సివి ఆనంద్ సంచలన కామెంట్స్ చేశారు. పోలీస్ శాఖలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న పలువురు అధికారుల తీరుపై డీజీపీ సివి ఆనంద్ బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఓ నలుగురు అధికారుల వైఖరి ఏ మాత్రం బాగాలేదని డీజీపీ స్వయంగా ప్రకటించారు. విధుల్లో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన లేదా క్రమశిక్షణ రాహిత్యం ప్రదర్శిస్తున్న సదరు అధికారులకు ఇప్పటికే పలుమార్లు వ్యక్తిగతంగా, అంతర్గతంగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా తీరు మారటం లేదని అన్నారు. అనేక సార్లు మందలించినప్పటికీ, హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆ నలుగురు అధికారుల ప్రవర్తనలో మార్పు రాకపోవడంపై డీజీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారు తమ పనితీరును, ప్రవర్తనను మెరుగుపరుచుకోకపోతే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనకాడబోమని చెప్పడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు రాష్ట్ర పోలీస్ బాస్ నుంచి నేరుగా ఇలాంటి గంభీర హెచ్చరిక రావడంతో తెలంగాణ పోలీస్ శాఖలో ఒక్కసారిగా ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. డీజీపీ వేలెత్తి చూపిన ఆ నలుగురు అధికారులు ఎవరు, వారిపై ఏ అంశాల్లో ఫిర్యాదులు లేదా ఆరోపణలు ఉన్నాయనే దానిపై ప్రస్తుతం తీవ్రమైన ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పటిష్టం చేయడం, ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడం లక్ష్యంగా ఉన్నతాధికారులు పనిచేస్తున్న తరుణంలో ఇలాంటి చర్యలు అనివార్యమని పోలీస్ విశ్లేషకులు భావిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారి పట్ల సహనం వహించేది లేదని ఈ ప్రకటన ద్వారా స్పష్టమవుతుందని పేర్కొంటున్నారు. గతంలోనూ ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటు క్రమశిక్షణకు ప్రాధాన్యతనిచ్చిన సివి ఆనంద్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కఠిన నిర్ణయాలకు వెనకాడరనే పేరుంది. ఈ నేపథ్యంలోనే శాఖలోని లోటుపాట్లను సరిదిద్దేందుకు, అధికారుల్లో బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందించేందుకు ఈ తరహా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు పోలీస్ శాఖలో ఆ నలుగురు ఎవరని అందరూ ఆరా తీసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. స్వయంగా డీజీపీనే పిలిచి మాట్లాడిన ఆ నలుగురు అధికారులు తమ పనితీరు ఎందుకు మార్చుకోవటం లేదంటూ ఆరా తీస్తున్నారట. వాళ్ళ జిల్లాల్లో పనిచేస్తున్న ఎస్పీ స్థాయి అధికారులా లేక రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులా అని ఎంక్వైరీ చేస్తున్నారట. అయితే వారి పనితీరుపై డీజీపీకి అంత అసంతృప్తి ఎందుకొచ్చింది? ఎప్పటికే పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా మారకపోవడంతోనే చర్యలకు సిద్ధమవుతున్నారా అని చర్చించుకుంటున్నారట. మరోవైపు పోలీస్ శాఖలో క్రమశిక్షణ విషయంలో డీజీపీ సీరియస్గా ఉన్నారనే సంకేతాలు ఈ వ్యాఖ్యలతో బయటకొచ్చాయనే చర్చ సైతం జరుగుతుంది. అందుకే తన ఆదేశాలను పట్టించుకొని అధికారుల విషయంలో ఇక ఉపేక్షించేది లేదనే మెసేజ్ను డీజీపీ ఇచ్చారనే ప్రచారం సైతం జరుగుతుంది. మొత్తం మీద పోలీస్ శాఖలో ఇలాంటి అధికారులకు గట్టి సంకేతాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సీనియర్, జూనియర్ అధికారులనే తేడా లేకుండా బాధ్యతారాహిత్యం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకుంటేనే మిగతా వారికి హెచ్చరికగా ఉంటుందని చెబుతున్నారు. డీజీపీ తాజా తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో సదరు నలుగురు అధికారులు తమ వైఖరిని మార్చుకుంటారా లేదా వారిపై త్వరలోనే బదిలీలు, విచారణలు వంటి కఠినమైన చర్యలుంటాయా అనేది వేచి చూడాలి. ఈ పరిణామం రానున్న రోజుల్లో పోలీస్ శాఖలో మరిన్ని మార్పులకు కారణమయ్యే అవకాశం ఉంది. ఇది వాల్టిన రిపోర్ట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.